బ్రేకింగ్ న్యూస్. మరో తల్లి కన్న బిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కన్న బిడ్డను గొంతు నులిమి చంపేసి తను కూడా ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 3 ఏళ్ల చిన్నారి వితన్యను గొంతు నులిమి కన్న తల్లే చంపేసింది. అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకొని తల్లి సాహితీ కూడా బలవన్ మరణానికి పాల్పడింది. ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు సాహితీ. భర్త వేణు ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కన్న కూతుర్ని చంపి ఆమె కూడా బలవన్ మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఇంత అఘాయిత్యానికి పాల్పడడానికి కారణాలు ఏంటి అని పోలీసులు విచారిస్తున్నారు. భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఈ ఘటనపై ఎవరేమన్నారో చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న విషాదకర ఘటన ఇది. భర్త ఇంట్లో లేని సమయంలో కన్న బిడ్డను చంపేసి తను కూడా ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది ఒక తల్లి సాహితీ భర్త ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అయితే ఇంట్లో తను లేని సమయంలో ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఈ ఘటనకు కారణం ఏంటి? భర్త ఏం చెబుతూ ఉన్నాడు? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీలో జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు ఆరాధిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు మాత్రం కూతురు వితన్య అలాగే ఆ తల్లి బలవన్ మరణానికి పాల్పడినటువంటి దాన్ని షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి సాహితీ మానసిక పరిస్థితి సరిగా లేదు అని చెప్పేసి సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ క్రమంలోనే పోలీసులు ఆరాధిస్తున్నారు. సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది, భర్త ఇంట్లో లేనప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పి సమాచారం అందుతుంది. జగిత్యాల ఎల్ఐసిలో వేణు ఉద్యోగం చేస్తున్నారు, అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి వీరి మధ్యలో గొడవలు వస్తున్నాయి. తన కూతురి మృతికి భర్తే అత్తింటి వారి వేధింపులే కారణం అని చెప్పేసి బెదిరే గ్రామానికి చెందినటువంటి సాహితీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి విషాదాన్ని నింపింది. రోహిత్, పూర్తి సమాచారం మాత్రం పోలీసులు సమగ్ర విచారణలో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా? కన్న బిడ్డనే గొంతు నుండి చంపేసింది అంటే ఆమె ఆ సమయంలో ఏమనుకుని ఉంటుంది? ఏ తల్లి కూడా ఇంత అఘాయిత్యానికి పాల్పడదు. కానీ ఇటీవల మనం చూస్తున్నాం రకరకాల కారణాలతో కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లులు బయటకు వస్తున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈమె కూడా కన్న బిడ్డను చంపి ఆమె కూడా బలవన్ మరణానికి పాల్పడింది. మీరు అన్నట్టు రోహిత్, పూర్తిగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ప్రవృత్తి అనేది చాలా విషాదాన్ని నింపుతుంది, కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో కన్న కూతుళ్లను ఎప్పుడు ఎలా చనిపోతారు, ఎట్లా చంపుతారు, తల్లి చంపుతుందా తండ్రి చంపుతుందా, ఎవరి చేతిలో బలైతారు అనేటువంటి అనుమానాలు చాలా భయంకరమైనటువంటి విషాద ఛాయలు అలుముకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో తన కూతుర్ని స్వయంగా కన్న తల్లి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సినటువంటి ఆ తల్లి చంపివేయడాన్ని విషాదాన్ని నింపింది. దీంతో ఏం జరిగింది, స్థానికులు మాత్రం సూసైడ్ లెటర్ రాసింది. ఆ సూసైడ్ లెటర్ పూర్తిగా బయటకు వస్తే వివరాలు మరింత తెలుసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి. రైట్ చంద్రశేఖర్, మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. ఇదే విషయంపై సమాచారం అందించడానికి రాజ్ కుమార్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, పెద్దపల్లిలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎందుకు కన్న తల్లి కన్న బిడ్డను చంపేసి ఆమె కూడా బలవన్ మరణానికి పాల్పడింది? ఎటువంటి సమాచారం వస్తోంది? అయితే ప్రస్తుతం చూసినట్లయితే తను కొంత మానసిక స్థితి సరిగా లేదనైతే వారైతే వెల్లడిస్తున్నప్పటికైతే 7.5 వయసున్న బిడ్డకు ఉరివేసి తాను అదే తాడుకు ఉరివేసుకొని చనిపోయిన ఘటన అయితే అందరినీ కలిసివేసింది. ప్రస్తుతం చూసినట్లయితే పెద్దపల్లిలో ఈ ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేపింది. ఈ మధ్య చూసినట్లయితే మొన్న ఒక మర్డర్ కావచ్చు, ఇప్పుడు ఇద్దరు ఒకే రూమ్ లో చనిపోవడం అయితే కొంత కలకలం రేపుతున్న పరిస్థితి అయితే పెద్దపల్లిలో నెలకొంది. తన భర్త ఎల్ఐసి ఏజెంట్ గా అయితే పనిచేస్తున్నారు. వారి స్వగ్రామం వచ్చేసి అయితే కరీంనగర్ జిల్లా వెదిరేకి సంబంధించి అయితే తన స్వగ్రామం ఉంది. ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులకు సైతం ఎటువంటి సమాచారం లేదనైతే వారైతే వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వారి సోదరుడు అయితే అమెరికాలో ఉన్న నేపథ్యంలో అయితే తను వచ్చిన తర్వాత బాడీ ఇటు తీసుకొస్తారా, మరి అక్కడ ఖననం చేస్తారన్న
అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం. ఇదే అంశానికి సంబంధించి అయితే వారు తల్లిదండ్రులు సైతం ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళు సైతం కొంత షాక్ కు గురైన పరిస్థితి ఉంది. తన బిడ్డ ఇప్పుడు సైతం అలా ఉండేది కాదని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న పెద్దపల్లికి సంబంధించిన వారైతే వెల్లడిస్తున్నారు. తనైతే కొంత ఏం చెప్తున్నాడు అంటే భార్య భర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయో, ఒకవేళ మానసిక పరిస్థితి బాగాలేదు అంటే వైద్యం చేయించాలి. గతంలో కూడా ఆమె ఇలాంటి ప్రయత్నం ఏమన్నా చేసిందా? అయితే వీరైతే మా కూతురు బాగానే ఉందని వెల్లడిస్తున్నారు. కానీ తన భర్త అయితే కొంత మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఇలా చేసిందని అయితే తనైతే వెల్లడిస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే నేను అక్కడ పరిస్థితుల్లో నేనైతే లేను. నేనైతే జగిత్యాలకు వెళ్ళడం జరిగింది. తను ఎందుకు చేసుకుంది, ఏమైనా సమస్య ఉండదు అతను చెప్తే నేను పరిష్కరించేవాడిని అని అయితే తనైతే చెప్తున్నప్పటికీ సైతం కొన్ని అనుమానాలు అయితే తనపై అయితే వ్యక్తం అవుతున్నాయి. తను ఏమైనా అన్నాడా లేదంటే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయన్న సైతంలో కోణంలో సైతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక 7.5 వయసున్న పాపను ఊరేసి తను చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత పెద్ద సమస్య ఏమొచ్చింది అన్న కోణంలో సైతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే సాహితీకి దాదాపు రామడుగు మండలంలో అయితే తానైతే నివాసం ఉన్నప్పటి నుంచి సైతం ఇక్కడ స్థానికురాలైనప్పటికీ సైతం తనకు ఎటువంటి సమస్య లేవు, ఇటువంటి మానసిక స్థితి అయితే బాగానే ఉండేదని అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే వెల్లడిస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త ఏమన్నా ఇబ్బందులకు గురి చేశాడా, అత్తమామ ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న కోణంలో సైతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. తనైతే ఎల్ఐసి ఏజెంట్ కూడా నేపథ్యంలో అయితే తనైతే పూర్తిగా కొంత ప్రయాణాలు అయితే చేస్తున్న నేపథ్యంలో తను అయితే అక్కడ ఆ సమయంలో అక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. రోహిత్. రైట్ రాజ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి వితన్యను గొంతు నిలిమి చంపేసింది కన్నతల్లి. ఆ తర్వాత తను కూడా ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంతటి అఘాత్యానికి పాల్పడింది. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు అని, అందుకే ఇంతటి అఘాత్యానికి పాల్పడింది అని భర్త కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం అసలు ఏం జరిగింది అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.